నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అసంఘటిత రంగంలోని కార్మికులందరినీ ఈస్టర్న్ పోర్టల్లో నమోదు చేయాలి. సంబంధిత అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆదేశాలు. భీమడోలులో ఘనంగా గ్రామ దేవతల 12 ఏళ్ల జాతర మహోత్సవం. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మరాజు. చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంత వరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. విజయసాయిరెడ్డితో సమావేశంపై స్పందించిన వైఎస్ షర్మిల. అబద్దాలు చెప్పాలని విజయసాయిపై జగన్ ఒత్తిడి తెచ్చారని వెల్లడి. కాకినాడ జిల్లాలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను మార్చి 31లోగా ఈశ్రం పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి క్షేత్రస్థాయి అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపీడీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అసంఘటిత కార్మికులను ఈశ్రం పోర్టల్లో నమోదు ప్రక్రియపై అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడ పత్రికలను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మీతో కాంటాక్ట్ లో మీకు డైరెక్ట్ గా కానీ లేకపోతే మీ కింద సబార్డినేట్స్ తో కానీ కాంటాక్ట్ లోకి వచ్చే అనార్గనైజ్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐడెంటిఫై చేస్తుంది. మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ కొంత రిజిస్ట్రేషన్ జరిగాయి కాబట్టి మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న అనార్గనైజ్ సెక్టర్స్ లో ఉన్న ఎంప్లాయీస్ 100% దీంట్లో రిజిస్టర్ అవ్వాలనే ఉద్దేశం. ఓకే, సో నేను వరుస డిపార్ట్మెంట్స్ వైజ్ చెప్తూ వస్తాను, అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. భీమడోలు గ్రామ దేవతల జాతర వేడుకల్లో ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మలను జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు వారిని సాల్వతో సత్కరించారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అమ్మవార్ల జాతర మహోత్సవంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు 12 సంవత్సరాలకు ఒకసారి ఎంతో అద్భుతంగా అమ్మవారు, ముగ్గురు అమ్మవారికి అలాగే పోతురాజు గారికి కూడా ఈరోజు సంబరం చేయడం, మనకి గంగారమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, మధ్య రామమ్మ తల్లి గారు, అలాగే పోతురాజు గారు, ఎంతో గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా ఇది ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గ్రామం అంతా కూడా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా వీళ్ళ పండుగలో ఈరోజు పాల్గొనడం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంత వరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నూతన నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో సీనియర్ అయిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కు నిలకడలేదని, ఏ పార్టీలో చేరితే ఆ పాట పాడడం డొక్కాకు అలవాటని ఎద్దేవా చేశారు. అన్యాయాలు అక్రమాలతో నిర్మించే రాజకీయ కోటలు కూలిపోతాయని జగన్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు, వాటిని ప్రచారం చేశారు. దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితేనో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు, ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 8 మాసాల్లో కూడా విమర్శలే. అప్పుడే విమర్శలు చేశారు, ఇప్పుడు అదే విమర్శలు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమమే. విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు. ఎందుకు అంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివిగల వాళ్ళు ఆలోచిస్తే, ఆయన ఏమీ చేయలేక, ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా, ఆలోచన లేకోకుండా, అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను, అభూత కల్పనలను, వాగ్దానాలను, అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలుగా చెప్పేశాడు. అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి, సత్య శోధన చేసి, ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను. అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం, అది వేరే అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు ఎగవేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అని అన్నారే. చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో. మేము అన్నీ స్టడీ చేసాం, కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా. అది చెప్పిన పెద్ద మనిషిని. వాళ్ళు ఏం పట్టుకోవాలి? 8 మాసాలు అయింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఆరకొరగా కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి, ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇటీవలే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తాను రాజకీయాలకు దూరమని ప్రకటించినప్పటికీ ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఈ సమావేశంపై షర్మిల స్పందించారు. విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడామని, జగన్ వల్ల పడిన ఇబ్బందులను ఆయన చెప్పారని వెల్లడించారు. ఆయన ఏం చెప్పారనే దానికంటే నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెబుతానని షర్మిల స్పష్టం చేశారు. షేర్లు తనకే చెందాలంటూ తనపై, తన తల్లిపైన జగన్ కేసు వేశారని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో తనపై బలవంతంగా ఆరోపణలు చేయించారని చెప్పారు. తన క్యారెక్టర్పై నీచంగా మాట్లాడించారని మండిపడ్డారు. తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని ఇంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు. క్యారెక్టర్ అంటే
బాటిల్లో నీళ్ళ లాంటిది. ఆ నీళ్లు పడేసుకుంటే సమకూర్చుకోలేము. ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. ఇంకో పక్క నేనేమో జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని. జగన్మోహన్ రెడ్డి గారు తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని శ్రీదేవి భూదేవితో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో దివ్య పరిణయోత్సవం వైభవపతంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించి వస్తున్న భక్తులకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరం వద్ద కూటమి శ్రేణులు పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పంటురేవు వద్ద ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ శ్రీవేద ఆధ్వర్యంలో పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరోవైపు పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న ఈ రోజున కూడా ఏదైతే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మరి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడం చూసాం మనం. మరి దానికి సంబంధించి మరి ఈ రోజున ఇక్కడ నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో మరి ఎవరైతే భక్తులందరూ కూడా మరి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని వచ్చే భక్తులందరికీ కూడా మరి జనసేన పార్టీ నుంచి ఇక్కడ మరి పులిహార కానీ మజ్జిగ కానీ వాటర్ ప్యాకెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజునే కాదు, గతం నుంచి కూడా మరి జనసేన పార్టీ నుంచి మరి జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనకి ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి ఎవరైతే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మరి లక్ష్మీ నరసింహస్వామి దర్శించి వస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా వారికి అంతరాయం కలగకుండా నిన్న కూడా మేము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణం దగ్గర కూడా మేము కానీ అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి అక్కడ ఉన్న మంత్రి గారు సుభాష్ గారు కానీ మేమందరూ కూడా అక్కడ ఉండి ఏదైతే కార్యక్రమాలు కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా మరి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పూర్తిగా సహాయ సహకారాలు తీసుకుంది. దానికి ఎక్కడ ప్రజలు కూడా ఒకటే కోరుతున్నాం, మీరు అందరూ కూడా సుఖంగా మరి మీ ఇంటికి వెళ్ళి అందరూ కూడా చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నర్సాపురం నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహస్వామి తీర్థం శుభ సందర్భంగా ఈ రోజున మేము పులిహార పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 1983వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని ఈ యొక్క పార్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా ఎంతో ఉన్నత స్థానంలో పార్టీ ఉంది. కాబట్టి లోకేష్ గారు కూడా మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.